డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక యథార్థ సంఘటన. ఒకానొక గ్రామంలో ఒక యువకుడు ప్రతిరోజు పనికి వెళ్తుండేవాడు. ఏ పని అయినా 2 రోజుల కంటే ఎక్కువ చేసేవాడు కాదు. ఏ పనిలో అయినా ఆసక్తిగా ఉండేవాడు. అయితే ఒకరోజు ఊరి మధ్యలో కూర్చున్నప్పుడు ప్రజలు మాట్లాడుతుండగా విన్నాడు. ప్రక్క ఊరిలో ఎవరో మహానుభావుడు వచ్చాడు. ప్రతి సమస్యకు పరిష్కారం ఇస్తున్నాడు అని విన్నాడు. అంతే ఆ యువకుడు అనుకున్నాడు, నేను వెళుతాను. అసలు ఎలా విజయం సాధించాలో అడుగుతాను అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే ఆ మహానుభావుని దగ్గరకు వెళ్ళాడు యువకుడు. ఆ యువకుడు వెళ్ళేసరికి వందల మంది మహానుభావుని కోసము లైన్‌లో వెయిట్ చేస్తున్నారు. అతను ప్రతి సమస్యకు పరిష్కారం ఇస్తున్నారు. అలా వందల మందికి పరిష్కారం ప్రతిరోజు చెప్తున్నాడు. ఇలా ఇతను కూడా లైన్‌లో వెయిట్ చేస్తున్నాడు. ఇతను వచ్చి, "అయ్యా! నేను ఏ పని చేయలేకపోతున్నాను. దేనిలో కూడా నాకు ప్రావీణ్యం లేదు. ఆసక్తి ఉండడం లేదు. ఏది కూడా నేర్చుకోలేకపోతున్నాను. దయచేసి నాకు ఎలా విజయం సాధించాలో చెప్పండి" అని అడిగాడు. అంతే. ఆ మహానుభావుడు ఒక చిరునవ్వు నవ్వి అతని పక్క, "నా సమస్యకు పరిష్కారం చెప్తారనుకుంటే నన్ను కూర్చోబెట్టారేంటి" అని ఆ యువకుడు అనుకున్నాడు. ఆ యువకుడు అనుకున్నాడు, "ఇక్కడి నుంచి ఎలాగైనా నేను ఎలా విజయం సాధించాలో తెలుసుకొనే వెళ్తాను. వెళ్లి మా ఊరిలో విజయం సాధిస్తాను" అని సరే అని వెయిట్ చేశాడు. ఆ మహానుభావుడు ఆ రోజు ఏమీ చెప్పలేదు. మరుసటి రోజు కూడా చాలా వందల మంది వచ్చారు, వెళ్లారు. అందరికి పరిష్కారం చెప్తున్నాడు. కానీ ఆ యువకునికి మాత్రం ఎలాంటి పరిష్కారం ఇవ్వలేదు. ఒకరోజు ఉదయం 4 గంటలకు మహానుభావుడు సంధ్యావందనంకెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అడిగాడు, "మహానుభావా, నేను వచ్చి 2 రోజులైంది. నాకెలాంటి చెప్పండి మహానుభావా" అంటూ అడగసాగాడు. అయితే మహానుభావుడు అన్నాడు, "సరే రా, నాతోటి నేను నీకు ఈరోజు చెప్తాను" అని చెప్పి అతన్ని కూడా సంధ్యావందనంకు తీసుకెళ్ళాడు. అది సముద్రపు నడి ఒడ్డున ఇద్దరు సంధ్యావందనంకు వెళ్ళసాగారు. అయితే సంధ్యావందనంకు మహానుభావుడు సముద్రంలో వెళ్ళసాగాడు. సముద్రంలో విపరీత దిశగా మహానుభావుడు వెళ్తున్నాడు. ఆ యువకుని కూడా అన్నాడు, "నువ్వు కూడా నాతోనే రా" అని. ఆ యువకుడు సరే అని వస్తాను అని చెప్పి మహానుభావుని వెంటనే వెళ్తున్నాడు. అలా వెళుతుండగా నీళ్లలో మెడ వరకు నీళ్లు వచ్చేసాయి. ఆ మహానుభావుడు, "రా, నాతో రా, నీకు విజయం అంటే ఎలా ఎలా సాధించాలో నీకు చూపిస్తాను ఈరోజు" అని అతను చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకొని ఇంకొక అడుగు ముందడికేస్తే అతను మొత్తం మునిగిపోతాడు. కానీ మహానుభావుడు ఆజానుభావుడు కాబట్టి అతనికి మెడ వరకే నీళ్లు వచ్చాయి. అప్పుడు మహానుభావుడు అన్నాడు, "నువ్వు ఇంకొక అడుగు దూరంలో ఉన్నావు. ఒక్క అడుగు వేయు, నీకు విజయం తప్పక వస్తుంది" అన్నారు. అప్పుడు ఆ యువకుడు అనుకున్నాడు, "ఏమైంది ఈ మహానుభావుడు ఇంకొక అడుగు వేస్తే నేను మునిగిపోతాను ఎలాగో" అని. లేదు అని ఇక యువకుడు వెనుకకు తిరగసాగాడు. అప్పుడే ఆ మహానుభావుడు ఆ యువకుని చెయ్యి పట్టుకొని ఇంకొక అడుగు ముందుకు వేశాడు. అంతే, ఆ యువకుడు నీళ్లలో మునిగిపోయాడు. అప్పుడు ఆ మహానుభావుడు యువకుని జుట్టు పట్టుకొని నీళ్లలోకే ముంచాడు. అప్పుడు ఆ యువకుడు ఆ నీటి నుంచి బయటికి రావడానికి చేసిన కష్టం అంతా ఇంతా కాదు. మహానుభావుని చేతి నుంచి తప్పించుకోవడానికి కాళ్ళు, చేతులు అన్నీ ఆడిస్తూ ఎలాగో అలా తప్పించుకొని బయటికొచ్చాడు ఆ యువకుడు. నీళ్ళ బయటికొచ్చిన ఆ యువకుడు అన్నాడు, "మహానుభావా, మీరు నాకు విజయం ఎలా సాధిస్తారో చెప్తారనుకుంటే మీరు నన్ను వీళ్ళలో ముంచారు." అప్పుడు ఆ మహానుభావుడు అతనితోని మాట్లాడాడు. 2 రోజులుగా ఏమీ మాట్లాడని ఆ మహానుభావుడు అతనితో అన్నాడు, "నువ్వు నీ ప్రాణం కాపాడుకోవడానికి ఎంత శాయశక్తులా ప్రయత్నించావో, నా చేతుల నుంచి నీ జుట్టును విడిపించుకోవడానికి ఎంతలా నువ్వు పరితపించావో, అంతే శాయశక్తులా ఏదైనా పని చేయడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నించు యువక. తప్పకుండా విజయం సాధిస్తావు. విజయం ఎక్కడో లేదు, నీ ప్రయత్నంలోనే ఉంది. నువ్వు ప్రయత్నించు చివరి వరకు. తప్పకుండా విజయం సాధిస్తావు యువక. నువ్వు వెళ్ళు ఇప్పుడు. ఏ పని చేసినా, ఏది నేర్చుకున్నా నీ యొక్క శాయశక్తులా ప్రయత్నించు. ఎలా అంటే నీ యొక్క ప్రాణం పోతుంటే నువ్వు ఎలా ప్రయత్నిస్తావో అలాగా